హలో అండి. మనం షాపింగ్‌కెళ్ళినప్పుడు బోర్డు మీద సాల్మన్ అని చూసి అబ్బో! తక్కువ రేట్‌లో వచ్చేస్తుంది కదా! అని ఒక చేప కట్ చేయమని చెప్పాననమాట. ఇంటికొచ్చి చూస్తే లోపల తెల్లగా ఉంది. చూడండి పైనుంచి అయితే అచ్చం సాల్మన్ లాగానే ఉంది. ఇది సాల్మన్ కాదంట మా వారు చెప్పారు ఇంటికొచ్చినాక. దీని పేరు సాల్మన్ ట్రౌట్ అంట. ఇలాంటి చేప ఒకటి ఉంటదని కూడా నాకు తెలీదు. తెలియనప్పుడు సైలెంట్‌గా ఉండిపోతే ఇట్లాగే అవుతదేమో. ఇది ఫ్రై ఎలా ఉంటదో తెలీదు కాబట్టి నాకు దీన్ని మంచిగా కేరళ స్టైల్‌లో చేపల పులుసు చేద్దామని రెడీ చేసేస్తున్నాను. కేరళ వాళ్ళైతే గనుక ఇలా చిన్న చిన్న ఉల్లిపాయలేస్తారు కదా చేపల పులుసులో. అలాగే మట్టి కుండలో వండుతున్నాను. మట్టి వాసన భలే వచ్చేస్తుంది. అలాగే కొబ్బరి నూనెతో చేసేస్తున్నాననమాట. మట్టి కుండలో కొబ్బరి నూనె వేసుకొని పావు స్పూన్ మెంతులు, అలాగే ఆవాలు కాస్త చిటపట్లాడాక కరివేపాకు కూడా వేసేయాలి. చిన్న ఉల్లిపాయలని కాస్త దంచేసుకొని 2, 3 పచ్చిమిర్చి కూడా ఇలా చీలికలుగా వేసుకోవాలన్నమాట. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఇది వేగేలోపుగా ఒక చిన్న మసాలా రెడీ చేద్దాం. ఒక బౌల్‌లో పసుపు, ధనియాల పొడి, కాశ్మీరీ చిల్లీ పౌడర్, అలాగే ఇది మామూలు చిల్లీ పౌడర్ అనమాట. కొంచెం వాటర్ వేసుకొని కొంచెం థిక్ పేస్ట్ లాగా చేసుకోవాలి. కేరళ వాళ్ళు పులుపు కోసం కోకం వాడతారు కదా! సో, మన దగ్గర అది లేదు కాబట్టి చింతపండు వేసేస్తున్నాననమాట. ఇప్పుడు మనం చేసుకున్న పేస్ట్‌ని కొంచెం ఒక 2 నిమిషాలు వేయించుకొని, అలాగే దీనిలో తగినంత వాటర్ కూడా వేసుకోవాలనమాట. ఇప్పుడు చింతపండు పులుసు కొంచెం గల్లుప్పు వేసుకుంటే చేపల పులుసు భలే ఉంటది. ఇప్పుడు మెయిన్ వచ్చేసి కొబ్బరి పాలు వేసుకోవాలి. ఫ్రెష్‌యి ఉంటే వేసుకోండి. నేనైతే గనుక ఇలా క్యాన్‌లోది వాడుతున్నాను. ఇది ఒక మరుగొచ్చిన తర్వాత ఇప్పుడు మనం చేప ముక్కలు కూడా దీనిలో వేసుకోవాలనమాట. సాల్మన్ తలకైతే గనక వెళ్ళిపోతుంది డూప్లికేట్ సాల్మన్. దీన్ని ఒక 15, 20 నిమిషాలు చక్కగా లో ఫ్లేమ్‌లో బాగా ఉడికించేసేయండి. అబ్బా! చూడండి చక్కగా గొంగుమలాడిపోతుంది చేపల పులుసు అయితే గనక. సో, నేను కాస్త పలుచగుంచాను. మీరు కావాలంటే కొంచెం చిక్కగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే మాత్రం భలే దిమ్మ తిరిగిపోయింది నాకైతే గనక ఈ కేరళ స్టైల్‌లో చేపల పులుసు. అబ్బబ్బా! ఎంత టేస్టీగా ఉందంటే మీరు కూడా ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేసేయండి. జనరల్‌గా సాల్మన్ ఫ్రై అయితే చాలా బావుంటది గానీ, ఈ డూప్లికేట్ సాల్మన్ మాత్రం ఈ కేరళ స్టైల్‌లో పులుసు సూపర్‌గా ఉంది. ఎవరికైనా దొరికితే ట్రై చేసేయండి మీరు కూడా.